ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పినా కూడా మనమంతా నమ్మేయాలి. ఆయన చెప్పిందే నిజమని మనం పక్కాగా నమ్మాలి. గతంలో కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి రాజకీయంగా చక్రాలు తిప్పి ఢిల్లీలో రాష్ట్రపతుల్ని నేనే ఎంపిక చేశాను, ప్రధాని మంత్రులుగా ఎవరు ఉండాలన్నది కూడా నిర్ణయించింది నేనే అని చెప్పిన వ్యక్తి ఈరోజు ఒక చైర్పర్సన్ని ఒప్పించలేకపోతున్నారు అంటే మనమంతా నమ్మాలి. ఈ రాష్ట్రంలో ప్రభుత్వ యంత్రాంగం మొత్తం సహకరిస్తేనే పరీక్షలు జరుగుతాయని తెలిసి కూడా ఒక చైర్పర్సన్ మాట వినలేదు అంటే మనమంతా నమ్మాలి. స్వయంగా తనను నియమించిన ముఖ్యమంత్రి పరీక్షలు వాయిదా వేయండి అని చెప్తూ ఉంటే ఒక చైర్పర్సన్ ఏమాత్రం లెక్క చేయకుండా ఇండిపెండెంట్గా వెళ్తున్నారని ముఖ్యమంత్రి గారు చెప్తే మనమంతా నమ్మాలి. రేపంతా గ్రూప్ 2 పరీక్ష రాయబోతున్న అభ్యర్థులంతా నమ్మాలి ఈ విషయాలన్నింటినీ. గ్రూప్ 2 విద్యార్థులు కొద్ది రోజులుగా ఆందోళన చేస్తున్నారు. రేపే ఎగ్జామ్, ఆదివారం ఎగ్జామ్ జరగాల్సి ఉంది గ్రూప్ 2కి సంబంధించి మెయిన్స్కి. అయితే ఈ రోస్టర్ విధానంలో పొరపాట్లు జరిగాయి. దీనిపైన ఎవరైనా కోర్టులకు వెళ్తే చట్ట ప్రకారం ఇబ్బందులు వస్తాయి ఫ్యూచర్లో. కాబట్టి ఈ రోస్టర్లో జరిగిన పొరపాట్లన్నింటినీ సెట్ చేసి ఆ తర్వాత పరీక్షలు నిర్వహించండి అన్నది గ్రూప్ 2 అభ్యర్థుల విజ్ఞప్తి, డిమాండ్. లేదు, పరీక్షలు నిర్వహిస్తే ఆ తర్వాత చట్టపరంగా ఇబ్బందులు వస్తే మొత్తం పరీక్షకు రాసిన వాళ్ళంతా ఇబ్బంది పడతారు. కాబట్టి కొద్ది రోజులు టైం తీసుకొని ఈ రోస్టర్కి సంబంధించిన వివాదాన్ని పరిష్కరించి ఆ తర్వాత పరీక్షలు పెట్టండి అని విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. రేపు ఆదివారం పరీక్ష ఉంది. నిన్న రాత్రి నారా లోకేష్ స్పందించారు. ఈ గ్రూప్ 2 అభ్యర్థుల ఆందోళన మా దృష్టికి వచ్చింది, దీనిపైన న్యాయ నిపుణులతో పరిశీలన చేస్తూ ఉన్నాం, ఏదైనా ఒక మంచి సొల్యూషన్ కనుక్కుంటామని నిన్న రాత్రి ఆయన ట్వీట్ పెట్టారు 9:30 ఆ సమయంలో. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నుంచి లేఖ రాశారు ఏకంగా ఏపీపీఎస్సీకి. ఇది వ్యవహారం కోర్టులోకి వెళ్ళింది, హైకోర్టుకు వెళ్ళింది అనమాట. ఇదివరకు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్కి వెళ్ళారు. మార్చి 11కు వాయిదా వేశారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి తరఫు నుండి ఒక లేఖ వెళ్ళింది ఏపీపీఎస్సీకి. ఎలాగో హైకోర్టుకు వ్యవహారం వెళ్ళింది కాబట్టి 11వ తేదీకి వాయిదా వేశారు. కాబట్టి అప్పటి వరకు పరీక్షల్ని వాయిదా వేయండి అంటూ రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. కానీ అటువైపు నుంచి ఎలాంటి స్పందన లేదు. పైగా ఏపీపీఎస్సీకి సంబంధించిన వెబ్సైట్లు ఇప్పటికీ కూడా పరీక్షలు వాయిదా పడతాయంటూ కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వాటిని నమ్మద్దండి, పరీక్షలు యథాతథంగా ఉంటాయంటూ ఏకంగా ఒక నోటీస్ పెట్టేశారు. గమనికాని గ్రూప్ 2 అభ్యర్థులకు క్లారిటీ ఇస్తూ. ఇది జరుగుతూ ఉండగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన ఒక ఆడియో టేప్ మంచి క్వాలిటీతో, బాగా క్వాలిటీతో, అదేదో అవతల వాళ్ళు రికార్డ్ చేశారా లేదన్నా కూడా అనుమానం కలిగేలాగా ఒక మంచి క్వాలిటీతో ఆడియో టేప్ బయటకు వచ్చేసింది. గ్రూప్ 2 పరీక్షలు వాయిదా వేయాలి అన్న దానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఒక మంచి చైర్పర్సన్ ఉండాలి, ఒక మంచి అభ్యర్థి ఉండాలని మనం ఆమెను చైర్పర్సన్గా నియమించేశాం. కానీ ఇప్పుడు ఆమె ఇండిపెండెంట్గా వెళ్తోంది, మంచిదే. కానీ అభ్యర్థుల మనోభావాన్ని కూడా మనం పరిగణలోనికి తీసుకొని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది అంటూ ఒక ఫోన్ కాల్లో కాన్వర్జేషన్లో టెలికాన్ఫరెన్స్ ఏదో మరి ఆ ఆడియో టేప్ అయితే బయటకు వచ్చింది. దాంట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉన్నారు, మేము చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తూ ఉన్నాం పరీక్ష వాయిదాకి అని చెప్తూ ఉన్నారు. ఇక్కడ సరే ఇదంతా ఆమె ఇండిపెండెంట్ కంటే ఎవరు, అనురాధ గారు. ఇదే ఏపీపీఎస్సీ చైర్మన్గా గతంలో గౌతమ్ సవాంగ్ని జగన్మోహన్ రెడ్డి నియమించారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన్ని భయపెట్టారు, బలవంత పెట్టారు, మొత్తానికి ఆయన అయితే తప్పుకున్నారు మధ్యలోనే. ఆ తర్వాత రిటైర్డ్ ఐపీఎస్ అనురాధని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చైర్పర్సన్గా నియమించేసింది. అంటే చంద్రబాబు నాయుడు గారు నియమించిన మనిషే ఇప్పుడు చైర్పర్సన్గా అనురాధ గారు ఉన్నారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వము ఇంత ఆందోళన జరుగుతుంటే ఏకంగా రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసి చంద్రబాబు నాయుడు గారు ఒక ఆడియో కూడా లీక్ అయ్యి బయటకు వచ్చేసి ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నా సరే ఇప్పటికీ కూడా రేపు ఉదయం ఎగ్జామ్ ఉంటే ఇప్పటికీ కూడా ఏపీపీఎస్సీ నుంచి ఎలాంటి స్పందన లేదు అని చెప్తూ ఉంటే ఇదంతా నిజమని మనం నమ్మాలి. చంద్రబాబు నాయుడు గారేమో వాయిదా వేయించడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు, చైర్పర్సన్ అనురాధ అనే మొండిగా ఉన్నారు, ఆమె వల్లే ఇదంతా నడుస్తూ ఉంది అని గ్రూప్ 2కు ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, గ్రూప్ 2 ఎగ్జామ్ రాయబోతున్న వాళ్ళంతా భావించాలి. మరి ఎంత ఆశ్చర్యం! చంద్రబాబు నాయుడు గారు నియమించిన చైర్పర్సన్ అనురాధ గారే చంద్రబాబు నాయుడు మాట వినడం లేదా? ఆయన పెద్ద డిమాండ్ చేయడం లేదు, సొంతంగా డిమాండ్ కూడా చేయడం లేదు, ఆందోళన చేస్తూ ఉన్నారు, పరీక్షలు వాయిదా వేయండి అని చెప్తే ఆమె ఎందుకు వినరు? అంటే ఇదంతా కలిసి ఏమన్నా ఒక నాటకం ఆడుతున్నారా? గ్రూప్ 2 అభ్యర్థులందరినీ వెర్రివాళ్ళం చేయడానికి. తనను నియమించిన ముఖ్యమంత్రికి ఒక చైర్పర్సన్ కనీస గౌరవం ఇవ్వకుండా ఎలా ఉంటారు? ఆమె గౌరవం ఇస్తారు కదా. కానీ ఇదంతా మేము ఇలా ఆడతాం, మీరు అలా ఆడండి అని ఏమన్నా మధ్యలో గ్రూప్ 2 అభ్యర్థులతో గేమ్ ఆడుతున్నారా? అలాగే అనిపిస్తుంది. ఇంత సీనియరు, పలుమార్లు ముఖ్యమంత్రిగా చేసి మోస్ట్ పవర్ఫుల్ సీఎంగా చెప్పుకుంటున్న చంద్రబాబు నాయుడు గారు చెప్తే
ఏపీపీఎస్సీ చైర్పర్సన్ మాట వినడం లేదు అనురాధ అంటే ఏమనాలి? అదే ఈ టైంలో గౌతమ్ సవాంగ్ ఉండి ఉంటే, ఇలాగే ప్రభుత్వం లేఖ రాసిన తర్వాత కూడా ఆయన మాట విని ఉండకపోతే, ఇదిగో ఇదంతా వైఎస్ఆర్సీపీ కుట్ర, జగన్మోహన్ రెడ్డి నియమించిన గౌతమ్ సవాంగ్ మాట వినడం లేదని ఇదే మీడియా తెలుగుదేశం పార్టీ విరుచుకుపడి ఉండేవాళ్ళ లేదా? ఈరోజేమో ఆమె ఇండిపెండెంట్గా పనిచేస్తున్నారని చెప్తున్నారు. అదే గౌతమ్ సవాంగో లేకుంటే వైఎస్ఆర్సీపీలో నియమితులైన చైర్మన్లో చైర్పర్సన్లు ఇలా చేసి ఉంటే ఈ పార్టీ మొత్తం దాడి చేసి బెండు తీసి ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు చైర్పర్సన్ మాత్రం చాలా ఇండిపెండెంట్గా పనిచేస్తున్నారని ముఖ్యమంత్రి గారే చెప్తున్నారు. మేమేం వాయిదా వేయాలనుకుంటున్నాం, ఆమె మాట్లాడడం లేదు. అంటే పరీక్షలు జరగాలి అని రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఉంది. కాకపోతే ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి, యూత్లో ఎక్కడ అన్రెస్ట్ వస్తుందో అన్న ఉద్దేశంతో మేము మీ తరఫున పోరాటం చేస్తున్నాం, ఏపీపీఎస్సీతో పోరాటం చేస్తున్నాం, ఆమె ఇండిపెండెంట్గా పనిచేస్తున్నారు అని ముఖ్యమంత్రి స్వయంగా ఆడియోలో చెప్తూ ఉన్నారంటే ఇది పక్కా డ్రామా, ఇందులో అనుమానం ఏం లేదు. ఏంటి ఒక ముఖ్యమంత్రి చెబితే ఇంతమంది వేల మంది 90,000 మందికి పైగా అభ్యర్థులు ఆందోళన చేస్తూ ఉంటే చైర్పర్సన్ మాట వినకుండా ఉంటారా? వాయిదా వేయమంటున్నారు. ఏది హైకోర్టులో ఉంది, 11వ తేదీ వరకు వాయిదా వేయండి, రోస్టర్కి సంబంధించి ఇష్యూని సాల్వ్ చేసి వెళ్దాం, మళ్ళీ లీగల్గా ఇష్యూస్ రాకుండా ఉండాలి అన్నది అభ్యర్థుల డిమాండ్. కానీ వీళ్ళు మాట వినడం లేదు అంటే ఇదంతా ఒక డ్రామాలాగే చూడాల్సి ఉంటుంది. ఇది అన్యాయం, ఇది ఒక రకంగా మోసం. వాళ్ళని రేపు ఎగ్జామ్ పెట్టి ఇంత అన్సర్టినిటీలో సరే మీరు కనీసం స్పందించకుండా ఉండాల్సింది. ఏపీపీఎస్సీకి ఈ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి వదిలేసి ఉంటే వేరే ఉండేది. కానీ నారా లోకేష్ గారు స్పందించారు నిన్న రాత్రి. మళ్ళీ సీఎంఓ నుండి ఇక్కడ ముఖ్యమంత్రి నుండి లేఖ వెళ్ళింది, మళ్ళీ ముఖ్యమంత్రికి సంబంధించిన ఆడియో కూడా బయటకు వచ్చింది. ఇంత జరుగుతానే కూడా పరీక్షలు వాయిదా వేయడం లేదు, ఆమె ఇండిపెండెంట్గా పనిచేస్తున్నారు చైర్పర్సన్ అని మొత్తం ఆమె మీదకి నెట్టడం కూడా కరెక్ట్ కాదు. ఇది అందరూ కలిసి ఏదో డ్రామా ఆడుతున్నారన్న అభిప్రాయం కలగడానికి అవకాశం ఉంటుంది. ఇది మొత్తం ఏదో సాల్వ్ చేసుకొని రాజకీయాలు ఇవన్నీ పక్కన పెట్టి ఉద్దేశాలు ఏమైనా కానీ ఏదో ఒకటి క్లారిటీ ఇవ్వాలంతే. ఎగ్జామ్ జరుపుతారా జరపరా అనేది క్లారిటీ ఇవ్వాలి. ఏపీపీఎస్ ఏమో స్పష్టంగా ఎగ్జామ్ జరుగుతాయి, ఎట్లా వాయిదా పడదు అవన్నీ నమ్మొద్దని చెప్తోంది. మరి అలా చెప్తున్నప్పుడు మళ్ళీ ప్రభుత్వం నుంచి మేము ఆ వాయిదా ఇచ్చాలని ప్రయత్నం చేస్తున్నామంటే ఇంకా ఈ గందరగోళం ఎందుకు? అలా వదిలేయాలి. ఇది కరెక్ట్ కాదు. ఒకవేళ నిజంగానే చంద్రబాబు నాయుడు గారు చెప్పినా కూడా వాళ్ళ అవతల వాళ్ళ మాట వినడం లేదు అంటే ఇది ఒక విధంగా రాష్ట్ర ప్రభుత్వ బలహీనత. ముఖ్యమంత్రి ఎంత సమర్థుడు అన్న దాంట్లో కూడా సరే ఆమె ఏపీపీఎస్సీ ఇండిపెండెంట్గా ఉంటుంది, దాని మీద ప్రభావం ఎవరు చూపలేరు ఇవన్నీ చెప్తారు. కానీ పైకి అవన్నీ ఏముండవు, మొత్తం అందరి మీద రాజకీయ ప్రభావం ఉంటుంది. అందులోనూ ఇలాంటి పవర్ఫుల్ ముఖ్యమంత్రి, కేంద్ర ప్రభుత్వంలోనూ వీళ్ళ ప్రభుత్వమే ఉంది, భాగస్వాములుగా ఉంటున్న ఒక సీనియర్ ముఖ్యమంత్రి ఉన్న చోట ఒక చైర్పర్సన్ మాట్లాడడం లేదు లేఖ రాసిన తర్వాత అంటే ఎలా నమ్మగలుగుతారు? ఎవరైనా నమ్మడం సాధ్యమైంది? ఇది చాలా అన్యాయమైన డ్రామా. ఇది పూర్తిగా అందరూ కలిసి ఆడుతున్న నాటకం అని అయితే అభ్యర్థులు కూడా ఇప్పటికీ చాలా క్లియర్గా అర్థమైపోయింది. ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో యూత్తో కూడా ఓట్లు వేయించుకోవాలి కాబట్టి, నిరుద్యోగులతో కూడా ఓట్లు వేయించుకోవాలి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏమో గ్రూప్ 2 అభ్యర్థుల తరఫున ఉన్నట్టు ఎగ్జామ్ వాయిదా వేయించడానికి తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తూ ఉన్నట్టు వీళ్ళు రాజకీయంగా వీళ్ళు నాటకమాడుతూ ఉంటే ఏపీపీఎస్సీ మాత్రం తాము అనుకున్నట్టే ఎగ్జామ్ నిర్వహిస్తామని చెప్తోంది. అంటే ముఖ్యమంత్రి చెప్పినా రాష్ట్ర ప్రభుత్వం చెప్పినా లెక్క చేయని స్థితిలో ఇండిపెండెంట్గా చైర్పర్సన్ వెళ్తున్నారు అన్న ఒక ఇంప్రెషన్ కలిగిస్తున్నారు. కానీ ఇది భావ్యం కాదు, ఇది కరెక్ట్ కాదు. సరే ఎగ్జామ్ నిర్వహించాలి అనుకున్నప్పుడు ఇటువైపు నుంచి గందరగోళం పెట్టే పరిస్థితి తీసుకురాకూడదు. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి లేఖ రాసిన తర్వాత ఎవరైనా సహజంగానే గ్యారెంటీగా వాయిదా పడతాయని అన్న మోడ్లోకి వెళ్ళిపోయి ఉంటారు ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు మానసికంగా. అలాంటిది మళ్ళీ మేము చెప్పినా కూడా ఆమె చేయలేదు, మాకు సంబంధం లేదు అంటూ మళ్ళీ ఇప్పుడు ఇలా మాట్లాడడం చేయడం అన్నది అయితే చాలా కరెక్ట్ కాదు. మరి రాజకీయాలకు ఒక హద్దు అదుపుండాలి. కానీ ఇలా గ్రూప్ 2 ఎగ్జామ్ రేపు ఆదివారం రాయబోతున్న అభ్యర్థుల మీద కూడా ఇలాంటి ప్రయోగాలు కరెక్ట్ కాదు రెండు వైపుల నుంచి కూడా.